తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ వాయిస్ వింటే అవే గుర్తొస్తూ ఉంటాయి మీరు చెప్పినటువంటి మాటలు బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన కొలువై ఉన్నటువంటి ఆ స్థలం అత్యంత పుణ్యప్రదం, పవిత్రం. అయితే అక్కడ అడుగడుగు అద్భుతం అనే చెప్తారండి. మొత్తంగా 108 తీర్థాలు ఉంటాయి అని అంటారు. అయితే అందులో విశేషంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఒక తీర్థం దగ్గరికి మనం వెళ్ళగలము, ప్రతిసారి మనకు అక్కడ అనుమతులు ఉండవు. ఆ ఒక్కసారి ఎంతో వైభవంగా జరుగుతుంది వేడుక అని అంటారు. ఆ తీర్థం ఎక్కడ, ఏమిటి, ఆ విశేషాలు మాట్లాడదాం. అది ఒకటే కాదండి, అలాగే ఒక 4-5 తీర్థాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి మీరు ప్రత్యేకంగా ఈ రోజు నన్ను అడుగుతున్నటువంటి విషయం నాకు తెలిసి తుంబర తీర్థం అయి ఉంటుంది. అంతే. తుంబర తీర్థం ఎందుకంటే తుంబర తీర్థానికి చాలా విపరీతంగా వస్తారు జనం. మరి ముఖ్యంగా తమిళియన్స్ బాగా ఎక్కువగా వస్తారండి ఆ రోజున. అది తుంబర తీర్థం చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. మన ప్రస్తుతం ఉన్నటువంటి పాప వినాశనం ఉంది కదా, ఆ పాప వినాశనానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో మొత్తం అరణ్య బాగా లోపలికి వెళ్ళాలి. 6 కిలోమీటర్లు అంటే మీరు చూడండి, చాలా దూరం. ఆ కొండ మీదనే 6 కిలోమీటర్లు అంటే ఎంత లోపలికి పోతే 6 కిలోమీటర్లు అవుతుంది. అంతా అరణ్యం, కీకారణ్యం దరిదాపులు. ఇప్పటికి కూడా అంతే. ఇప్పటికీ ఎలుగు వంటలు కానివ్వండి, ఈ కొండ ముచ్చులు కానివ్వండి, చిరుత పులులు, ఇవన్నీ కూడా అక్కడ బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. వాటి పాపం మనం అబ్బో అబ్బో అంటమే గాని పాపం వాటి ప్రాంతానికి మనం పోయి చూసుకొని పోతున్నాం. వాటి నివాస స్థలం అది. అవి మనల్ని బెదిరించాలి కానీ మనం పోయి వాటిని బెదిరిస్తున్నాం ఇక్కడ. అయితే ఈ తుంబురు తీర్థాన్ని గురించి మనకి భవిష్యోత్తర పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. తుంబురుడు అనేటువంటి ఆయన గొప్ప నారదుల వారిలాగా గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన గంధర్వ జాతికి సంబంధించినటువంటి ఆయన తన భార్యతోటి ఈ వెంకటాచల క్షేత్రానికి విచ్చేసి అక్కడ ఈ ప్రాంతంలో తాను నివాసం ఉంటూ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రతిరోజు కూడా అక్కడ తన స్వామివారి యొక్క చిన్న విగ్రహం అది పెట్టుకునేసి ప్రతిరోజు స్వామికి కైంకర్యం చేస్తూ ఉండేవట. పొద్దున్నే నిద్ర లేవటం, చక్కగా అదంతా కూడా అలికి నీళ్లు జల్లి స్వామికి నైవేద్యం పెట్టి అలా సంతోషపడుతూ ఉండేవాడు. సంతోషపడుతూ ఉంటే తర్వాత ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు మాత్రం భార్యకి చెప్పి వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉంటే ఇట్లాగ ప్రతిరోజు కూడా సేవ జరుగుతూ ఉన్నది. అంటే స్వామి దర్శనానికి బయట కంటే మళ్ళా ఏదో షికాలకి ఎక్కడికేం పోవట్లేదు. స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఈమె పాపం ఒక సమయంలో గర్భవతి. పాపం విపరీతమైన చలి కదా, మామూలుగానే తిరుమల కొండ మీద చలి ఎక్కువ. ఈ రోజుల్లోనే ఆ రోజుల్లో ఇంకెంత చలి ఉంటుంది. అందులో ఈ తీర్థం ఎంత ఇంకా లోపలికి కొండ అరవుల్లో అందుకని విపరీతమైన పని చలికి పాపం తట్టుకోలేక ఈమె గర్భవతి అయ్యేసరికి లేవలేకపోయింది. లేవలేక స్వామికి నైవేద్యం అది పెట్టలేదు. ఈయన తిరిగి వచ్చి చూసి విపరీతంగా కోపం వచ్చి, నువ్వు స్వామికి కైంకర్యం చేయలేదు, నువ్వు ఒక కప్పలాగా పడున్నావు, అలా కప్పవే అయిపో అని చెప్పి శాపం పెట్టేసాడు. పాప అయ్యో ముత్తుకుంది, అయ్యా నేను గర్భవతిని అవ్వటం వల్ల నేను చేయలేకపోయాను, అంతేకాని నిర్లక్ష్యంతో చేయటం కాదు అని చెప్పి అంటే అప్పుడు ఈయన ఇంకా కరుణించి ఆమెకి శాప విమోచనం ఏం చెప్పాడంటే, కొన్ని సంవత్సరాల తర్వాత అగస్త్య మహర్షి ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ క్షేత్రంలో ఉండి ఆయన శిష్యులతో వచ్చినప్పుడు శిష్యులకి ఈ క్షేత్రం యొక్క గొప్పతనం అంతా కూడా చెప్తారు. ఈ క్షేత్ర మాహత్యాన్ని గురించి ఆయన చెప్తూ ఉండగా నువ్వు విన్నప్పుడు నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి వరమించారు. అలానే కొన్ని సంవత్సరాలకు అగస్త్య మహర్షి అక్కడికి రావటం, ఆయన తన శిష్యులకి చెప్పటం ఈ క్షేత్ర మహత్యాన్ని గురించి. అది విన్నది. వింటే ఆమెకి మోక్షం కలిగింది, అయిపోయింది అక్కడ. తర్వాత కాలక్రమంలో ఏమైపోయింది, అది పెద్ద కొండలాగా ఉండేది ఒకటే ప్రాంతం, అది నెమ్మదిగా ఇట్లాగా రెండుగా చీలిపోయిందిట. అది మా భూమిలో జరిగేటువంటి మార్పులు అట్లా చెరిగిపోయిందంటే అది ఇప్పుడు తుంబుర కోన అయిపోయింది. కొండ కింద భాగం కదా, అందుకని కోన, అక్కడే తీర్థం అన్నమాట. తుంబురు కోన అని కూడా పేరు, తుంబురు తీర్థం అని కూడా పేరు. అయితే ఈ ప్రాంతంలో తరిగొండ వెంగమాంబ గారు, వెంకటేశ్వర స్వామికి మహాభక్తురాలు కదా ఆమె అక్కడ ఉన్నప్పుడు కొంత ఏదో ఆమె మీద అపవాదు వస్తే ఆమె ఇంకా స్వామి దగ్గర నుంచి వచ్చేసారు. వచ్చినప్పుడు ఆమె ఈ తుంబుర కోనకు వచ్చారు.
ఆహా. ఇక్కడే ఉన్నారు ఆమె. ఉమ్. ఇప్పటికి కూడా అక్కడ వెంగమాంబార అని ఒక ప్రాంతం ఉంటుంది. ఉహు. అయితే ఆ వెంగమాంబారలో ఆమె ఉండేవారని చెప్పి ప్రసిద్ధి అన్నమాట. ఉమ్. చెంచు నాటకం అనేటువంటి ఒక యక్షగానాన్ని ఆమె అక్కడే రాశారని ప్రసిద్ధి అన్నమాట. ఓ. అట్లాగా బాగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అది. ఉమ్. అలాగా ఈ క్షేత్రంలో గనక స్నానం చేస్తే ఎన్ని రకాల పాపాలైనా సరే అవన్నీ పోతాయి అని చెప్పి ప్రసిద్ధి చెందినటువంటిది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతానికి చేరుకోవటం అనేటువంటి చాలా కష్టమైన పని. ఉమ్. అంతేకాకుండా సెక్యూరిటీ రీత్యా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సున్నితమైనటువంటి ప్రాంతం. అవును. ఎందుకంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే వన్యజీవులకు కష్టం. వాటికి ఇబ్బంది. అంటే అక్కడ రోడ్లు గిడ్లు అట్లాంటివి వేయచ్చు, ఉమ్. కానీ వేస్తే పాపం వాటన్నిటికీ ఇబ్బంది. ఇబ్బందే కదా. ఎందుకంటే అవును. బాగా అడవి లోపలికి ప్రాంతం అన్నమాట. ఉమ్. ఇంకా అలాంటి చోట కూడా వాటిని నివాసం ఉండటానికి వీల్లేదు అని అంటే ఎట్లా చెప్పండి. ఇబ్బందిగా అందరికి ఇబ్బంది. అందుకోసం అని చెప్పి దాన్ని ఇంకా డెవలప్ ఏం చేయకుండా సంవత్సరానికి ఒక్క రోజు మాత్రం ఓ. భక్తులు అక్కడికి వెళ్ళటానికి అవకాశం కలుగజేస్తూ ఉన్నారు. ఉమ్. ఆ ఒక్క రోజు అక్కడికి వెళ్ళొచ్చు. ఉమ్. ఇది మనకి సూర్యుడు మీనరాశిలో ఉన్నటువంటి సమయంలో ఉమ్. ఉత్తర ఫల్గుని పూర్ణిమ. ఉత్తర ఫల్గుని నక్షత్రం అమ్మవారి నక్షత్రం ఉమ్. ఆ రోజున అన్నమాట. ఉమ్. అక్కడ మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనే కింద మనకి ఇక్కడ ఇది జరుగుతుంది, పద్మావతి అమ్మవారికి. తిరుచానూరులో ఆ. అమ్మవారికి అన్నమాట. ఉమ్. అక్కడ ఉత్సవం జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ పైన కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ఉమ్. అప్పుడు విపరీతంగా తమిళ భక్తులు వస్తారు అక్కడికి. ఉమ్. కొన్ని లక్షల మంది వస్తారు అనమాట. ఓ. కాబట్టి వీళ్ళందరికీ సరే ఒక రోజు కాబట్టి మనం ఏదో సెక్యూరిటీ అది ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, మంచి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఉమ్. కాబట్టి విపరీతంగా భక్తులు అక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఉమ్. వెళుతూ ఉంటారు ఇప్పటికి కూడాను. అది ఈ క్షేత్రానికి తుంబుర ఉండేటువంటి తీర్థం. మహత్యం. అలాగా తుంబురుల వారి చేత స్థాపింపబడినటువంటి తీర్థం కనుక దానికి తుంబురు తీర్థం అని చెప్పి పేరు. పేరు వచ్చింది. ఉమ్. అవకాశం ఉంటే ఆ టైంలో వెళ్ళాలి. ఆ టైంలో కనుక వెళ్తే చాలా బాగుంటుంది. బాగుంటుంది. అది ఒక్క ఎప్పుడో రోజే కానీ గనుక. చూడం కాబట్టి అవును. ఇలా సంవత్సరానికి ఒక్కసారి మనకి దర్శనం ఇచ్చేటువంటి ఇంకా ఉన్నాయండి, ఉన్నాయండి. వాటికి అన్నిటికీ కూడా మళ్ళీ కథలు ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఇంకో కానీ సందర్భంలో అన్ని మనం చెప్తాం. లోపలికి అడవి అవునండి. లోపలికి ఉంటాయి కదా కొండ సార్? చాలా లోపలికి బోల్డ్ ఉన్నాయి. ఆ, 7 కొండలు మనం- కదా. అవును, మనం అని చూసేదే అన్ని ఇక్కడ చోట్ల మాత్రం. ఏంటంటే మునులందరూ కూడా అక్కడ తపస్సులు చేసుకుంటుంటారని, సాధువులు ఉంటారని. ఉమ్. కాబట్టి ఇంక వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి మనం భక్తులు అని చెప్పి మనమే పోయి కూర్చుంటే అవును, నిజం. వాళ్ళందరికీ కూడా నివాసం వాళ్ళ ఉండాలి ప్రశాంతత కదా. అవి మనం పోగొట్టిన వీళ్ళందరూ వాళ్ళం కొన్ని అవుతాం. వందల సంవత్సరాల నుంచి స్వామికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళ ఏకాంతానికి మనం భంగం కలిగిస్తే, అందుకని ఇన్ని రకాల తీర్థాలు ఉన్నా అన్ని తీర్థాలని డెవలప్ చేయలేదు, కావాలని చేయట్లేదు. ఉమ్. ఎందుకు అని అంటే దానివల్ల ఈ వన్యజీవులన్నిటికీ కూడా వాటి నివాసం పాడైపోతుంది. అందుకోసం అదే మధ్యలో ఏదో ఒకసారి మనము పోతున్నాం వస్తున్నాం. ఉమ్. చూడదగ్గ ఉన్నాయి కదా అవే పుణ్యం అంతా మనకే రావాలనుకుంటే ఎట్లాగా? పాపం ఆ జంతువులకి వాటికి కూడా రావాలి కదా. రావాలి, వాళ్ళకి కూడా రావాలి. అంతే. చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.